హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిషన్. ప్రజెంట్ మన దగ్గర మహేంద్ర XUV500 ఉందండి. W11 ఇది. ఓకేనా? సరే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూపిస్తా. డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నాయి చెప్తుంటా, లేదా మారినది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రైస్కు మనకు ఎట్లాంటి సంబంధం లేని చెప్పినా ఒక్కొక్క చిల్లరగాళ్ళు లెక్క ఉంటారు కదా కొంతమంది, వాడు వీడియో మాట్లాడతారు. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు తీసుకుంటాను కాదు, పీకుతాను కాదు, నీకెందుకయా దాని రేటు గురించి నీకేం అవసరం చెప్పు. ఎవరికి నచ్చ తీసుకుంటారు, లేకపోతే లేదు, అది వదిలేస్తారు కదా. ఈ అనవసరమైన మాటలు ఎందుకు? అంతా పిస మాటలు ఒకటి నేర్చుకున్నారు. ఎప్పుడు మారుతారో ఏమో జనాలు. ఇక మారారు, మన దాంట్లో మార్పు రాదు, మనం మారం కూడా. నాకు అర్థం అయిపోయింది. సరే, చూసే వాళ్ళకైతే, మంచిగా అర్థం చేసుకున్న వాళ్ళకైతేనేమో నేను చెప్పే మాట కరెక్టా తప్ప అని తెలుస్తుంది. సరే, ఇప్పుడైతే మీకు డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నాయి క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. లేట్ చేయ ఓకే అండి. మనం చెప్పిన వెహికల్ వచ్చేసి ఇదే మహేంద్ర XUV500 W11 ఉంది, చూసుకోవచ్చు. ఇది నా ఫోన్ నెంబరు ప్లస్ మన ఛానల్ పేరు. సరే, ఒకసారి అయితే జస్ట్ బయట నుంచి ఒకసారి లుక్ వేసుకోండి. మీకు డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా కానీ చెప్తుంటా క్లియర్గా. వేరే వాళ్ళు ఇవన్నీ ఏం చెప్పారు, ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళదే కరెక్టు. నాకు కూడా అనిపిస్తున్నట్టు మనం జనాల కోసం ఎంతో మంచిగా చెప్పాలని చూస్తాం కదా, అది వాళ్ళకు అర్థం కానప్పుడు వాళ్ళ వేనే కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళకంటే కొంచెం బెటర్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటా, కానీ అది అర్థం కాని వాళ్ళకు ఎంత మించి ఏం చెప్పలేము. సరేనా? లేట్ చేయకుండా లోపల చూపిస్తా. అట్లా మీరు ముంగడ తీసుకొచ్చారు. బానెట్ పైన మాత్రం చిన్న డెంట్ మాత్రం ఉన్నది. మీరు ఇట్లా చేస్తే మాత్రం రాను రోజులలో నేను కూడా వాళ్ళ పొజిషన్కి వస్తా. తర్వాత ఏమనడానికి కూడా ఆస్కారం ఉండదు. మీరు కొంచెం గమనించుకోవాలి. సరే, ఫస్ట్ ఇది చూద్దాం. నేను కూడా ఒక స్పెషల్గా వీడియో చేసి పెట్టుకోవాలి. కింద మ్యాటింగ్ చూసుకున్నా పర్ఫెక్ట్ ఉంది సార్. సీట్స్ కూడా అడ్జస్ట్మెంట్, ఇది పని చేస్తున్నది కూడా. సీట్ కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ ఇట్లాంటిది ఏం లేదు, మీరు కూడా చూసుకోవచ్చు. ఇది సన్ రూఫ్ ఉందండి. ఓకేనా? మీకు అటు సైడ్ వెళ్ళి చూపిస్తా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మీకు ఇంత నీట్గా చెప్పేటోడే దొరకడు. చెప్తే మీకు కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు, తప్పుగా మాట్లాడదు. ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా అనేది మీరు గమనించుకోవాలి. ఓకేనా? అది అందరికీ వర్తించదు నేను చెప్పే ముచ్చట, కొంతమందికి. సరే, ఇక్కడ కూడా సీట్లు చెక్ చేసుకోవచ్చు. సీట్లు మాత్రం ఎక్కడ డ్యామేజ్ లేదు. ఇక్కడ వెనక సైడ్ తీసుకోవచ్చండి. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది 7 సీటర్ ఉంది. ఇది మీకు ఎవరికైనా నచ్చితే రావచ్చు, చూడవచ్చు, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీని ప్రైజ్కు మనకి ఎట్లాంటి సంబంధం కూడా చెప్పాను నేను, అది కొంచెం గమనించుకోవాలి. చూసుకోవచ్చండి. ఇందులో కూడా మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే ఏం లేదు, అంటే మాడిఫై చేసింది కూడా కాదు. తెలిసినోకి తెలియని గాని వెండినట్టు గట్టి ఉండనట్టు. ఓకేనా? సరే, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ కానీ డ్యామేజ్ ఉన్నా నేను చూపిస్తా. అరే, ఇంత మంచిగా పిన్ టు పిన్ చెప్తూ కూడా అర్థం చేసుకోవాలి. కింద స్టెఫినీ చూసుకోండి సార్. స్టెఫినీ వచ్చేసి మీకు దాదాపు 60% వరకు ఉంటుంది, 50-60% వరకు ఉంటుంది. వెనక సైడ్ ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు. ఓకేనా? వెహికల్ మంచి కండిషన్లో, అది కూడా నేను చెక్ చేసిన. వెహికల్ చాలా బాగుంది. సరే, ఒకసారి ఇటు సైడ్ చూపిస్తా. అయితే లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర మాత్రం చిన్నగా డెంట్ ఉంది. మీకు ఎవరైనా అంత క్లియర్ చెప్తారా ఒకసారి గమనించండి. రేట్లకు మనకు సంబంధం లేదు. రేట్ ఏమన్నా నేను చెప్పేటోను కాదు కదా, వాళ్ళు చెప్తూ మనం చెప్తాం కదా. సరేనండి, అది వేరే విషయం. ఇక వాళ్ళకి చెప్పిన అర్థం కాదని చెప్పేసి అనుకుంటా. సరే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఆల్రెడీ మీకు సన్ కూడా చూపించిన. ఇటు సైడ్ కూడా చూసుకున్నా కానీ కింద మ్యాటింగ్, సీట్లో మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. వెహికల్ కూడా మంచి పికప్ ఉంది, చాలా కండిషన్లు ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. సరే, మీకు ఇప్పుడు బీడింగ్ చూపిస్తుంటా. నేను ఎంత తొందరగా అంటే అంత తొందరగా మీకు తక్కువ లెంత్లో పెట్టాలని చూస్తున్నా. ఇది సన్ రూఫ్. అయితే ఇక్కడైతే చెక్ చేసుకోండి సార్. మీకు ఇక్కడ ఎట్లాంటి డ్యామేజ్ ఉన్నదో లేదో తెలుస్తుంది. రీడింగ్ అనేది నేను చూపిస్తా. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. నేను కూడా ఇన్సూరెన్స్ చెప్పాలనుకుంటా. ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పండి, చెప్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? మీకు వెంట చూపిస్తా. ఇందాక ఇటు సైడ్ చూపించిన కదా, టైర్ చూసుకోవచ్చండి. టైర్ చూసుకుంటే సేమ్ 50-60% వరకు ఉంటే టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి. అలో వీల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. దీనికి కూడా ఆల్రెడీ మీకు ఇది కూడా చూపించిన. ఒకసారి టైర్ చూసుకుందాం. సేమ్ అంతే ఉన్నాయి. 4 టైర్లు కూడా సేమ్ ఉంటాయి. అలో వీల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా W11 ఇది చూసుకోవచ్చండి. మళ్ళీ చెప్తాను నేను. అరే, కొంతమంది అయితే మరీ అధ్వానంగా ఉన్నారు. మోడల్ ప్రైజ్ కమిటీ పోస్ట్లో పెడుతున్నా, అన్ని చూస్తారు. మోడల్ ఏంటిది, ఏ వర్షన్ అని చెప్తున్నా, మళ్ళా టైంపాస్కి ఎత్తుంటారు. తలకాయలు పనిచేయ ఏమో నాకు అర్థం అయితే లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఇది మాత్రం ఓకే ఉంది. ఎంత అంటే, అరే ముంగట అన్నం పెట్టి
అందులో కూర పెట్టి ఉన్న చూసినా కానీ అది ఏం కూర అంటారు. అరే నీ కనిపించగా ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. ఇది కూడా ఓకే ఉంది. సేమ్ 60% వరకు ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది. అంటే చెప్పి చెప్పి ఇటువంటి వాళ్ళకు ఓపిక లేకుండా పోతుంది అన్నట్టు. అంత మరీ దారుణంగా ఉన్నారు జనాలు. డోర్స్ కూడా ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే, డోర్ ఎక్కడ కానీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏది కూడా మీకు తగినయో చేసినాయో అట్లాంటి మీకు డౌట్లు ఉంటాయి కదా, ఆ డౌట్లు నేను దూరం చేసడానికి మీకు ఇవన్నీ చూపిస్తున్నా, అంతకు మించి ఏం లేదు. సరే ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంజన్ సౌండ్ అన్ని చూపిస్తా, రీడింగ్ ఏముందని చెప్తాను నేను. చూడండి, ఇంటీరియర్ కానీ వెనక కానీ మొత్తం చూపించేసినా కదా. ఇప్పుడు ఒకసారి ఇంజన్ చూసుకుందానండి, మీకు మొత్తం చూపిస్తాను చెప్పిస్తాను కదా. ఇంజన్ సౌండ్ మొత్తం చూపిస్తా రండి ఒకసారి. ముంగట బాగా చెక్ చేసుకున్నా కానీ ఎక్కడ కానీ యాక్సిడెంట్ కాలేదు, ఏమి కూడా ప్రాబ్లం లేదు, అది ఓకే. ఇది ఓనర్ బండి సార్, నేను మీకు చెప్తున్నా చూపిస్తున్నా. దయచేసి మీరు కొంచెం చూసినాకనే మాట్లాడండి, మాటలు ఉంటాయి మీరు, ఓకేనా. మీకు ఆపరౌండ్ చెక్ చేసుకోవచ్చు, ఆపరౌండ్ ఓకే ఉంది. ఇక్కడ ఎట్లాంటిది డ్యామేజ్ కానీ లేకపోతే పలిగిపోయిందో ఇరిగిపోయిందో అట్లాంటిది ఎటువంటిది లేదు. సరే అట్లాంటి ఇక్కడ ఒకసారి చూపిస్తా చూడండి. ఇది కూడా సేమ్ మీకు అదే ఉంటుంది. మీకు తెలియకపోతే ఇంట్లో చూపించడం మీకు అర్థం కాకపోతే మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కూడా లేదు. నేను చెప్పాల్సిన పద్ధతి నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ముంగట షో పట్టి కానీ చెప్తున్నాను. నేను వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. ఆల్రెడీ చిన్న చిన్నగా డెంట్ ఉన్నాయి, అది కూడా మీకు చెప్పేసిన. సరే ఇప్పుడు హెడ్ లైట్ చూపిస్తే చూడండి. హెడ్ లైట్ కానీ ఇండికేటర్ కానీ ఓకే ఉంది, ఇటు సైడ్ది చూసుకోవచ్చు, రైట్ సైడ్ అన్నట్టు. ఇది ఒకటి మాత్రం ఫోగ్ ల్యాంప్ రావట్లేదు, ఇది ఓకే వరకు. ఇక్కడ వరకు చెప్తున్నాను నేను, మీకు అర్థమైతే చెప్తున్నాను నేను. ఇది కూడా హెడ్ లైట్ ఇది వస్తుంది, లాంగ్ లెంత్ మాత్రం రావట్లేదు. ఇది ఒకటి పనిచేస్తలేదు ఫోగ్ ల్యాంప్, ఇది కూడా చూసుకోవచ్చు. ఇండికేటర్ పనిచేస్తలేదు. మీకు ఇంకొకటి చూపించాలి, మీకు మెయిన్గా చెప్పేది అంటే ఇక్కడ గ్లాస్ మాత్రం డ్యామేజ్ ఉంది, అది మీరు ఒకటి గమనించుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు మీకు పార్కింగ్ లైట్లు ఏం వస్తున్నాయి ఏం వస్తలేదు అయితే మీకు తెలిసిపోతుంది, చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను పార్కింగ్ లైట్లు వేసిన మనోడు వేయలేదు. సరే ఇది ఓకే ఉంది పార్కింగ్ లైట్, కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం వస్తలేదు. కొంచెం లెంత్ అనుకోకుండా చూడండి. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ ఇది కూడా ఓకే ఉంది, అది కూడా పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ మాత్రం కొంచెం చిన్నగా డ్యామేజ్ మాత్రం అయింది, అదొకటి చూసుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి మీకు వెనక సైడ్ చూపిస్తా చూడండి ఒకసారి. లోపల మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు సార్, మీకు ఉన్నది చెప్తున్నా సార్. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది, ఇక్కడ ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. సరే ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 11,50,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటే రేటుకు మనకి ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు. మీరు నన్ను తీటుకున్న ప్రాబ్లం ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను అంతకు మించిన ప్రాబ్లం ఏం లేదు. సరే ఓకేనా. ఇంకా పోతే మీకు ఆల్రెడీ టైర్స్ కూడా చూపించాను కదా, టైర్స్ మాత్రం 50-60% వరకు ఉంటాయి సార్. లోపల ఆల్రెడీ చూపించాను, ఎయిర్ బ్యాగ్స్ కానీ ప్లస్ సన్ రూఫ్ కానీ టోటల్ అవుతుంది. నేను ఆల్రెడీ దీనికి ఇన్సూరెన్స్ కూడా వెళ్తుంది కూడా, అది కూడా చెప్పాను నేను. సరే ఇప్పుడు గ్లాస్ చూపిస్తాను రండిగా. గ్లాస్ చూపించేస్తే కూడా మీకు కూడా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ రండి. ఇది వచ్చేసి సీసీ ఉంది సార్ గ్లాస్, ఇది మీకు కనిపిస్తుంది కదా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది బీ సిరీస్ ఉంది, ఇక్కడ మీకు డైరెక్ట్ కనిపిస్తుంది అని చెప్పేసి ఎంత మంచిగా క్లియర్గా చూపిస్తున్నా. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఇందులో ఏది డ్యామేజ్ అయినా ఖచ్చితంగా తెలుసా సార్, చెప్పింది చెప్తున్నా అనుకోకండి. చెప్పింది చెప్పినా కానీ కొంతమందికి అర్థం కూడా అవుతలే అంటే అది వాళ్ళకు వదిలిపెడతా. ఇది కూడా ఓకేనా, రైట్ అండి. చూసుకోవచ్చండి, రీడింగ్ మాత్రం 1,20,000 ఉంది. అది షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు, అది గ్యారెంటీ మాత్రం ఇస్తలేడు ఓనరు అట్లా, ఓకేనా. మీకు నచ్చితేనే కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి ఫాస్ట్గా చెప్పేస్తాయి, ఎందుకంటే ఇక లేట్ అయిపోతుందని. మీకు కూడా మహేంద్ర XUV 500 W11 ఇది మళ్ళీ వచ్చేసి 2018 ఉన్నది. దీనికి రీడింగ్ మాత్రం మీకు అదొకటి చూపించాలి కదా, చూపిస్తా చూడండి. అది కూడా దీనికి వచ్చి 1,20,000 ఉందండి రీడింగ్. ఓనర్ చెప్తున్నాడు గ్యారంటీ మాత్రం ఇస్తలేడు, అది షోరూమ్ ట్రాక్ లేదు కాబట్టి. అన్నిటికీ షోరూమ్ ట్రాక్ ఉండాలంటే ఉండదు. సరే మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను నేను వీలైతే. సార్ దీని ప్రతి కూడా ఆల్రెడీ చెప్పేసిన, మీకు 2-3 సార్లు చెప్పేసిన. అందరు లాస్ట్ వరకు చూసేసి తర్వాత ఓకే అంటున్నారు, సరేనా. ప్లీజ్ మీరు చూసిన తర్వాత నాకు మాత్రం కాల్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.